నిన్న జూబ్లీహిల్స్‌లో సాయంత్రం సమయంలో మనం చూసాము బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య ఒక ఘర్షణ వాతావరణం జీసోపూర్‌లో జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మనతో తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ కీలక నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారు నిన్న జరిగినటువంటి హై టెన్షన్ కావచ్చు, ఉద్రిక్తత పరిస్థితి కావచ్చు, ఎట్లా చూడొచ్చు? నిన్న జరిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసేది. రాజ్యాంగాన్ని నవ్వుల పాలు చేసేది. అసలు ఎక్కడ కూడా అడుగడుగున అరాచకం, దౌర్జన్యం, బెదిరించటం. అరే దానికి సంబంధించి ఇట్లా జరగబోతుందని నెల రోజుల ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినటువంటి నెల రోజుల నుంచి ఎన్నికల కమిషన్కి టీఆర్ఎస్ పార్టీ తరఫున 100 ఫిర్యాదులు విజ్ఞప్తులు చేసినాం. ఏ ఒక్క దాని మీద కూడా చర్య తీసుకోలే. ఎలక్షన్ కమిషన్ అచేతనంగా ఉన్నది. ఎన్నికల ప్రక్రియలో పోలీసులు ప్రభుత్వం కొమ్ముగాసి, అధికారిక కొమ్ముగాసి అరాచకానికి దిగబడినరు. చాలా సింపుల్. ఇదే పోలీసు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తండ్రిని ఎన్నికల కంటే 15 రోజుల ముందు, పోలింగ్ కంటే 15 రోజుల ముందు బైండ్ ఓవర్ చేసిండ్రు. రౌడీ షీటర్ అని చెప్పి చేసిండ్రు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్, క్రిమినల్ ట్రాక్ ఉందని చెప్పేసి బైండ్ ఓవర్ చేసి ఆయనని ఇంకా కొందరు వీళ్ళకి సంబంధించినట్టు. టీఆర్ఎస్ పార్టీగా ఎన్నికలకు పోలీసులే బైండ్ ఓవర్ చేసినటువంటి అభ్యర్థి తండ్రి గారైనటువంటి చిన్నశ్రీశైలం యాదవ్ని క్రిమినల్ ట్రాక్ ఉన్నది కాబట్టి, రౌడీ షీటర్గా అధికారికంగానే ఉన్నాడు కాబట్టి, పోలింగ్కు 2 రోజుల ముందు నుంచి అతన్ని బయటికి రానియకుండా ఇంటికే పరిమితం చేయాలి, బయట తిరగకుండా కట్టడి చేయాలి, లేదా పోలీసులు అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి రాతపూర్వకంగా ఎన్నికల కమిషన్కి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినాం. కనీసం పట్టించుకోలే. ఏమైంది నిన్న? అదే మనిషి తన అనుచరులతోటి, తనకున్నటువంటి మార్బలంతో నియోజకవర్గ పరిధిలో స్వైర విహారం చేసి ప్రజలని, ఓటర్లని బెదిరించటం, వీళ్ళు చేసే అక్రమాలని, పోలింగ్ ప్రక్రియ చేస్తున్నటువంటి అక్రమాలని అడ్డుకున్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలని, నాయకుల్ని బహిరంగంగా బెదిరించడము, దౌర్జన్యం చేయడం, దాడి చేయడం. ఆఖరికి ఆ పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు, రాజ్యసభ టీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్ రవిచంద్ర గారి మీద దాడి కూడా చేయడం జరిగింది. ఇంకా చాలా చోట్ల కార్యకర్తల మీద, ఇంకా అక్కడ యూసఫ్ కూడా, ఇంకా అక్కడ షేక్ పెట్టలేదని కూడా. అంటే దాడి చేస్తున్న ఆ టైంలో ఆఖరికి పోలీసులు ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఇక్కడ యూసఫ్ గూడలో వీళ్ళని ఫంక్షన్ హాల్లో పెట్టి దొంగ ఓట్లు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇదంతా కూడా అని చెప్పేసి రెడీ హ్యాండెడ్గా పట్టుకుంటే, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతని పోలీసులు ఆమె మీద దౌర్జన్యం చేస్తున్నారే తప్ప ఎత్తి చూపినటువంటి జరుగుతున్నటువంటి దాన్ని కట్టడి చేయటం కానీ, నియంత్రించడం కానీ చేయలే. ఎక్కడికక్కడ షేక్పేట్లో అని బోగస్ ఓట్లు ఇస్తున్నారు, నకిలీ ఓట్లు ఇస్తున్నారు, ఒకరి స్థానంలో మరొకరు ఓట్లు ఇస్తున్నారు, ఒకరి ప్లేస్లో మరొకరు ఓట్లు ఇస్తున్నారు అని పట్టుకొని అడ్డుకుంటే మా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తున్నారే తప్ప ఆ జరుగుతున్నటువంటి అక్రమాలను మాత్రం పోలీసులు కానీ, ఎన్నికల యంత్రాంగం కానీ నియంత్రించి కట్టడి చేసే పని చేయలే. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యంగా అరాచకానికి దిగింది అధికారిక ప్రభుత్వం. దానికి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో ఎన్నికల కమిషను రేవంత్ రెడ్డి గారికి సహకరించింది. ఎంఐఎం పార్టీ బహిరంగంగా దొంగ ఓట్ల ప్రక్రియకు దిగింది. కాంగ్రెసు, బీజేపీ, ఎంఐఎం కలిపి తెలంగాణలో ఒక కొత్త సంస్కృతికి, దౌర్జన్యానికి, అరాచకానికి పరాకాష్ఠగా ఒక సినిమా చూపించారు. నిన్ను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, కూనీ చేసిండ్రు. ఇంత దౌర్జన్యమైనటువంటి ఎన్నిక ఎప్పుడు కూడా చూడలే. తెలంగాణ అంటేనే భావ సంఘర్షణ ఉంటుంది, ఆలోచన రాజకీయపరమైనటువంటి, సైద్ధాంతికపరమైనటువంటి ఆలోచనల సంఘర్షణ ఉంటుంది.
పోరాటాలు ఉంటాయి, ఉద్యమాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ పోలింగ్ ప్రక్రియలో గింత దౌర్జన్యం ఎప్పుడు ఉండదు, లేదు కూడా. కొత్త సంస్కృతి చూపించాలి. ఇంకో అంశం చూడొచ్చన్న, ఈ ఎన్నికల విషయంలో నిన్న కావాల్సుకున్న బీఆర్ఎస్ పార్టీయే ఓడిపోతామని తెలుసుకొని రెచ్చగొట్టి కొన్ని పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్ళిందంటున్నారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి కూడా గొడవ చేసింది, దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఆ మాట్లాడేటటువంటి వాడికి బుద్ధి ఉండాలి. రైట్, ఓకే చేస్తాను. చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అని బైండ్ ఓవర్ చేసింది టీఆర్ఎస్ కాదుగా, టీఆర్ఎస్ కార్యకర్తలు కాదు కదా, ఇదే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా. ఈయన కనసల్లో ఉన్నటువంటి, ఈయన హోంశాఖ మంత్రి ఉన్నటువంటి పోలీసులే కదా బైండ్ ఓవర్ చేసింది. ఏమని బైండ్ ఓవర్ చేశారు, ఎందుకు బైండ్ ఓవర్ చేశారు? మరి నిన్న దౌర్జన్యం బైండ్ ఓవర్ చేసినటువంటి నేరస్తుని కాన్స్టిట్యున్సీలో స్వైర వ్యవహారం చేసి తిరుగుతూ ప్రజల్ని బెదిరిస్తుంటే, ఓటర్లను బెదిరిస్తుంటే అడ్డుకున్నటువంటి టీఆర్ఎస్ మీద పోలీసులు దౌర్జన్యం చేస్తారు. ఆయనకు రక్షణగా పోలీసు గొడుగు పడతారు. మాట్లాడటానికి బుద్ధి ఉండాలి. ఎవరు? అదే టీఆర్ఎస్ పార్టీ నాయకత్వము. అక్కడక్కడ గొడవలు జరుగుతున్నాయని చెప్తే వెంటనే సమాచారం తెలిసిన పోతే కొంచెం ధైర్యం చెప్పడానికి పోతే ఎప్పటికప్పుడు వాళ్ళని పంపించినారు. కానీ మరి అదే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, మంత్రి దామోదర్ రాజనరసింహ గారు, విప్పు బీర్ల ఐలయ్య గారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బాజాప్తా కాన్వాయ్ వేసుకొని నిన్న నియోజకవర్గంలో గల్లీ గల్లీ తిరిగారు. ఓటర్లను బెదిరించడానికి, ప్రలోభ పెట్టడానికి మొత్తం ఆడ కళ్ళ ముందు పోలింగ్ బూత్ల ముందు పక్కన టేబుల్ వేసుకొని ఓటర్ స్లిప్లతో పాటు డబ్బులు పంచుతుంటే పట్టుకొని అప్పచెప్తే, ఆ అప్పచెప్పినటువంటి వాడిని జరుగుతున్నది ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధము, ఇది దుర్మార్గం అని చెప్పి యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఎత్తి చూపినటువంటి వాడిని, జరుగుతున్నటువంటి అక్రమాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని మీరు ఇక్కడి నుంచి పోతారా పోరా, లేకపోతే మిమ్మల్ని అక్రమంగా మీ మీద కేసులు పెడతామని పోసులు బెదిరించారు. ఇంక కదా చూడలేదా, ఆడ కళ్ళ ముందు కనిపించలేదా? అంటే దొంగ ఓట్లు వేయించారని మీరు అంటున్నారు, కానీ బీఆర్ఎస్ పార్టీ దొంగ ఓట్లకు పాల్పడ్డది. దానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక ఆడియోను లీక్ చేసి దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. సో దాని మీద ఆ మాట్లాడేటటువంటి వాడికి బిద్దు ఉండాలి. ఎట్లాగో బుర్రలు పనిచేయవు, కనీసం చెవులన్నా ఆ ఆడియో ఏందో ఏం మాట్లాడిందో అది సరిగ్గా కరెక్ట్గా వింటే మనకు అర్థమవుతుంది ఆ మాట మాట్లాడేటటువంటి వాడికి. ఎలక్షన్లలో అక్కడ ఐడెంటిఫై చేస్తున్నప్పుడు ఐడెంటిఫై చేస్తూ ఎవరెవరు ఉన్నారు బూత్లో, ఒక బూత్లో 1000 మంది ఉంటే ఎంతమంది ఉన్నారు, వాళ్ళ అడ్రస్లు ఏంది, వాళ్ళు ఏంది కనుక్కోండి అని చెప్పేసి చెప్పింది. దానికి వక్రీకరణ చేసి వీళ్ళు చేసే దొంగ పని. ఎందుకు అంటే ఇవాళ ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెరవేర్చలే. అన్ని వర్గాలను మోసం చేసిండ్రు, వంచన చేసిండ్రు. చేస్తాన పని హామీ నెరవేర్చకపోగా హైడ్రా పేరు మీద, మూసి ప్రక్షాళన పేరు మీద పేద మధ్యతరగతి వాళ్ళ ఇళ్లను కూలగొట్టి ఉసురు పోసుకొని దౌర్జన్యానికి దిగిండ్రు. అది ఇవాళ ప్రజలు కసిగా ఉన్నారు ప్రభుత్వం మీద బుద్ధి చెప్పటానికి. కాబట్టే ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి సమాధానం తీర్పు జూబ్లీహిల్స్ ఓటర్ల ద్వారా 4 కోట్ల తెలంగాణ సమాజానికి రిఫ్లెక్ట్ చేసే తీర్పు ఇవ్వబోతున్నారు. కాబట్టే తమకు వ్యతిరేకంగా ఉంది మొత్తం జూబ్లీహిల్స్ ఓటర్స్ మనోగతమని పసిగట్టినటువంటి అధికార పక్షం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత్యంతరం లేక అనేక ప్రలోభాలతోటి ఓటర్లను లోబర్చేటటువంటి పని చేసింది. అది కూడా కాదనుకున్నప్పుడు తేలిపోయిన తర్వాత నిన్న దౌర్జన్యానికి దిగిండ్రు. దొంగ ఓట్లు వేసిండ్రు, బోగస్ ఓట్లు వేసిండ్రు, బూతులల్లో ఏజెంట్లను బెదిరించారు. ఇదంతా కళ్ళ ముందు చూసినాం కదా, ఇంకా బుగాయింపులు ఎందుకు? వాళ్ళు ఇప్పుడు కాదు, మేము చాలా స్పష్టంగా ఇవ్వండి, నిన్న కాదు కదా, నెల రోజుల నుంచి నేనే పోయిన ఎలక్షన్ కమిషన్కి. నేను కూడా ఒక 10 ఫిర్యాదులు ఇవ్వడానికి వెళ్ళినా. నేను స్వయంగా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, తెలంగాణ స్టేట్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రాలు ఇచ్చినాం రాతపూర్వకంగా. ప్రతి కాంటెక్స్లో ప్రతి దాని ఏదైతే చెప్పినవి అన్నిటి ఇచ్చినాం. ఒక్క దాని మీద యాక్షన్ తీసుకోలే. ఏది ఎలక్షన్ కమిషన్ అకౌంటబిలిటీ ఎక్కడ పోయింది? పోలీస్ వ్యవస్థ, డీజీపీ గారు చెప్పారు మాకు పింక్ డైరీ లేదు, రెడ్ డైరీ లేదు, ఓన్లీ కాకి డైరీ ఉంది. అంటే కాకి డైరీ అంటే రౌడీ షీటర్లకి, నేరస్తులకి, దొంగలకి ఎలక్షన్ ప్రాసెస్లో గొడుగు పట్టడం మా కాకి డైరీ అంటే. ఎందుకు చెప్పండి? నిన్న 150 డ్రోన్ కెమెరాస్ పెట్టినామన్నారు కదా.
ఇంత దౌర్జన్యం జరుగుతుంటే బాజాప్తా పోలింగ్ బూత్ల ముందు బాజాప్తా పోలింగ్లో బూత్ ముందు పైసలు పంచుతుంటే పట్టించినటువంటి వాళ్ళ మీద మీరు దౌర్జన్యం చేస్తున్నారు తప్ప పోలీసులు ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఎందుకు తీసుకోలే? 144 సెక్షన్ ఉంటుంది కదా, పోలింగ్ బూత్ పరిసరాల్లో 144 సెక్షన్ ఉంటుంది కదా. ఎక్కడైనా కనిపించిందా? పదండి, ఇప్పటికి ఫుటేజ్ ఉందిగా, చూద్దాం పదండి. వందల మంది ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వేల మంది ఎక్కడి నుంచి వచ్చిండ్రు. ఫంక్షన్ హాల్స్లో, కమ్యూనిటీ హాల్స్లో అధికార పార్టీ వేల మందిని ఎందుకు తరలించింది కదా, వందల ఆటోలు పెట్టి తరలించారు కదా. ఎట్లా సాధ్యమైంది? ఎక్కడ వచ్చింది 144 సెక్షన్? ఎందుకు అమలు? ఎలక్షన్ కోడ్ అమలైందా? ఓ నిబంధనలు ఉన్నదా? సమాధానం చెప్పండి. అట్టర్లీ ఫెయిల్ కాదు ఇది. అధికార పార్టీకి అక్రమాలకి గొడుగు పట్టింది, తొత్తులాగా పనిచేసింది పోలీస్ శాఖ. ఎలక్షన్ కమిషన్ అచేతనంగా, ఇర్రెస్పాన్సిబుల్గా, అకౌంటబిలిటీ లేకుండా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది. కేవలం అధికార పార్టీ కోసం గొడుగు అండగా ఉన్నటువంటి బీజేపీ, ఎంఐఎం ఏది చెప్తే అది చేసింది. ఘర్షణలో బీఆర్ఎస్ నాయకులకి కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్పులు చూపించారు, కత్తులతో దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా చూసినాం. సో దీనికి మీరు ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏమైనా? డీజీపీ గారికి ఇవేవి కనిపించలే, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారికి ఇవేవి కనిపించలే. చాలా ప్రశాంతంగా జరిగింది. ఏవి కనిపించలే డీజీపీ గారికి కానీ, పోలీస్ కమిషనర్ గారికి కానీ ఏవి కనిపించలే. మీరు చెప్పినాయి. అక్కడ స్వయంగా అభ్యర్థి సునీత గారిని, ఎలక్షన్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి చివరి నిమిషం వరకు ఎక్కడికైనా కూడా పోలింగ్ బూత్ వరకు కానీ, స్ట్రాంగ్ రూమ్ వరకు కానీ ప్రతి దగ్గరికి పరిశీలించుకునేటటువంటి, అక్కడ ఉండేటువంటి, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను పరిశీలించే అధికారం ఉంది. కానీ ఆమె ఆడ దొంగ ఓట్లు, యూసుఫ్ కూడా నకిలీ ఓట్లు వేసిండ్రు వీళ్ళని పట్టుకుంటే ఆమెని స్వయంగా పోలీసులు ఆమె మీద దౌర్జన్యం చేశారే. ఆమెని అసలు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా వాళ్ళకేమో రక్షణ కవచం ఇచ్చి వాళ్ళని కాపాడి అభ్యర్థిని ఇంటికి పంపిస్తారు దౌర్జన్యంగా. ఇదా పోలీసింగ్? దాన్ని ఏమంటారు? తొత్తుగా పనిచేసిందో, ఒత్తాసు పలికిందో అని చెప్పడం కాకుండా, అధికార పార్టీ గొడుగు పట్టడం కాకపోతే దాన్ని ఏమంటారు? ఫైనల్గా ఎగ్జిస్టింగ్ పోల్స్ ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి కొత్త సర్వేలు వస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎట్లా చూస్తారన్నా? ఎలా ఉండవు? మీరు అన్నదే ఎగ్జిట్ పోల్స్, నాట్ ఎగ్జాక్ట్ పోల్స్. ఖచ్చితంగా ప్రజలు, మేము చాలా స్పష్టంగా నెల రోజుల నుంచి చెప్తున్నాం, ప్రజలు ప్రచారంలోకి ఓటు వేయటానికి రావటానికి భయపడినటువంటి వాళ్ళు. ఒక భయానకమైనటువంటి వాతావరణం అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి క్రిమినల్ ట్రాక్ వల్ల, కుటుంబంకు ఉన్నటువంటి రౌడీ షీట్ ట్రాక్ వల్ల అక్కడ నియోజకవర్గ ఓటర్లలో ప్రజలు ఒక భయానకమైనటువంటి వాతావరణం వచ్చింది. ఓటు వేయటానికి చాలామంది భయపడ్డారు. ప్రభుత్వం, ఎన్నికల వ్యవస్థ ప్రజలకు ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్భయంగా ఓటు వేసే వాతావరణం కల్పించలేదు. పోలీసు వ్యవస్థ కల్పించలేదు, ఎన్నికల సంఘం కల్పించలేదు. కల్పించకపోగా ఒక భయపెట్టి, ఒక స్వైర విహారం చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దౌర్జన్యంగా ఒక స్వైర విహారం చేస్తుంటే, ఒక దౌర్జన్యకాండ దిగుతుంటే వాళ్ళకి గొడుగు పట్టింది, వాళ్ళకు వతాసు పలికింది. కాబట్టి ప్రజలకు కొంత భయం ఉంది. ఆ భయం ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చి మేము టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాం అని చెప్పేసి ధైర్యంగా చెప్తారా? బయటికి చెప్పలేదు. సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్లో ఖచ్చితంగా ఇన్ని అరాచకాలు, ఇన్ని దౌర్జన్యాలు, బోగస్ ఓట్లు, రిగ్గింగు, దౌర్జన్యం, ప్రలోభాలు ఇన్ని జరిగినా కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. దీనికి సంబంధించి సైలెంట్ ఓటింగే బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పోల్స్ కూడా ఖచ్చితంగా అందరూ ఒపీనియన్ తీసుకోలేరు, కొన్ని శాంపిల్స్ మాత్రమే తీసుకొని వాళ్ళు లెక్క కడతారు. కాబట్టి ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, భయపెట్టే విధానం కావచ్చు. సో అక్కడ ప్రచార విధానం అందరూ కూడా జనాలు భయపడ్డారు. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ వచ్చి బీఆర్ఎస్ పార్టీకి గెలిపించే అవకాశం ఉందంటూ కూడా పల్లె రవికుమార్ గౌడ్ గారు చెప్తున్నటువంటి అంశం చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శివతో ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ భవన్ నుంచి.